చెప్పాలి, నిజమైన పెళ్ళి. వాళ్ళు నా మీద ఎటువంటి ప్రాంక్ కానీ ఏం చేయలేదు. అజ్జుకి ఎంత మడతలైన తర్వాత కూడా తీసుకొచ్చి నేను పెట్టుకున్నా. ఎందుకో ఏదో మూల మంచి ఒపీనియన్ ఉంది తన మీద నాకు. తను మొత్తానికి అది పోగొట్టుకుంది. తనకైతే ఫోన్ చేసిన గాయస్ వస్తుంది ఆ పిల్ల వచ్చిన తర్వాత అసలు ఏంటి అనేది అసలు నేను అవన్నీ తెలుసుకొని ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు అవసరం లేదు. ఎందుకంటే మొన్నటి దాకా కూడా నేను అజ్జు కోసం ఎన్ని చేశానో మీకు తెలుసు. నేను అసలు ఎవరితో ఫ్రెండ్షిప్ పెట్టుకోను. ఈ జిందగీ అయిపోయి నో ఫ్రెండ్స్ నో నథింగ్. నా మొడ్డ ఉషిపోయి నా ఫ్రెండ్షిప్ చేసి ఒక్కదాన్ని వచ్చినావా? లేదు మా బావ ఇద్దరు వచ్చినాం. మీ బావని పైకి చెప్పి సరసాలు ఇద్దరం కలిసి. ఏం లేదు, నీ బట్టలు ఏవే ఉన్నాయో నీ లగేజ్ అంతా ప్యాక్ చేసుకొని తీసుకొని వెళ్ళిపో. అస్సలు చేతులు నడికేస్తా ఇంకొకసారి. నేను తెచ్చేస్తలే. మొట్టల బావని ఇంట్లో ఫస్ట్ అడుగు కూడా పెట్టనియద్దు. అరే మా బావ ఎందుకు వస్తాడు ఈ ఇంటికి? వాడి ఇంటికి ఎందుకు ఉన్నాడు? వాడు నాతో కలిసి కాపురం చేసిండమ్మ 3 సంవత్సరాలు. సరే ఇప్పుడు కూడా నేను అదే చెప్తున్నాను. ఇప్పుడు కూడా నువ్వు నాకు వాడు కావాలి, నేను ప్రేమతో ఉన్నా, వాడు ఎవరి దగ్గర ఉన్నా సరే నా అజ్జు నా ప్రేమ అంటున్నాను కదా. సరే దా అండర్స్టాండ్ ఉన్నాను. అది లవ్ కాదు, రిలేషన్షిప్ లో కాదు. మేమిద్దరు రిలేషన్షిప్ లో కాదు, అది లవ్ కాదు. మరి ఎందుకు లవ్ చేస్తున్నా అని చెప్పిన వాడికి సరే వాడు ఎలా కడతాడో నీకు ఎలా కట్టిండో నేను రేపు పొద్దున పిఎస్కి వెళ్ళి ఏం చేయాలో చేస్తాను. నేను పోతే అంటున్నాను కదా, నేను బయట నువ్వు కాల్ చేసినావు కాబట్టి నేను వచ్చినా. అవును అయిపోయింది. టాపిక్ తీసుకొని ఫస్ట్ నా ఇల్లు నుంచి బయటకు వెళ్ళిపోతాను. హే గాయ్స్, బేసిక్లీ ఏంటంటే బవి వీడియో మీరు చూసారు కదా. బవిది అజయ్ది వాళ్ళిద్దరూ కలిసి పెళ్లి చేసుకున్నారు. అఫీషియల్గానే పెళ్లి చేసుకున్నారు. నేను మీకు ఏం చెప్పాలి, నిజమైన పెళ్ళి. వాళ్ళు నా మీద ఎటువంటి ప్రాంక్ కానీ ఏం చేయలేదు. అసలు నేను నమ్మకపోతుండే. ఎందుకు నమ్ముతున్నానంటే ఆమె తాలిబొట్టు, గాజులు, ఏమైతే ఆమె ఉందో పారాని అవన్నీ పెట్టుకొని మొత్తం ప్రొఫెషనల్గా ఇద్దరు కలిసి పెళ్లి చేసుకున్నారు. వాళ్ళు ఎంత ప్రాంక్ చేసినా సరే నా మీద వాళ్ళు వచ్చి కనీసం నాకు చెప్తుండే. అట్లీస్ట్ మౌనికోదినకైనా చెప్తుండే. అజయ్ అయినా సరే, భవి అయినా సరే అసలు ఏం చెప్పలేదు. నాకు ఎందుకు హర్టింగ్ ఉంది అని అంటే, నేను నా ఫ్రెండ్స్ అందరూ నన్ను అందరు మొట్ట కొట్టిన తర్వాత కూడా ఒక్క ఛాన్స్ అని చెప్పేసి నేను ఎంత అంటే ఫ్రెండ్స్ అలా చేసిన తర్వాత కూడా నేను భవికి సరేలే ఏదో కోణలో అజ్జుకి ఎంత మడతలైన తర్వాత కూడా తీసుకొచ్చి నేను పెట్టుకున్నా. ఎందుకో ఏదో మూల మంచి ఒపీనియన్ ఉంది తన మీద నాకు. తను మొత్తానికి అది పోగొట్టుకుంది. నాకు అసలు పిల్లల్ని చూస్తే ఏమైనా అనాలా, కొట్టాలా, తిట్టాలా నాకు ఏం అర్థమైతే లేదు. ముందు లోపలికి వెళ్ళి మాట్లాడతాను ఎందుకంటే మొత్తం మైండ్ డిస్టర్బ్ చేస్తుంది పిల్లలు. నేను ఇక్కడ అంత బాధపడుతుంటే పక్కకి లుచ్చపోస్తుండు ఎవరు, నా కుక్క పిల్ల. నవ్వకి ఇంకేం చేస్తాం, అంత సీరియస్ మ్యాటర్లో కూడా నవ్వు వచ్చేస్తుంది. ఇప్పుడే 2 తగిలిచ్చా వెళ్ళింది. అసలు అది మెయిన్ టాపిక్ ఏం మాట్లాడుతున్నా, అసలు దాన్ని ఏం చేయాలో కూడా అర్థమవుతలేదు. సో అందుకే ఏదో ఇది మొత్తం దాన్ని పట్టాలన్నమాట. ఎట్లా పడితే అసలు ఆ పిల్ల వాడి రూమ్ ఎలా పెట్టుకుందో చూడండి. ఫస్ట్
అలా పెట్టుకోవాలి రూమ్. గుర్తుపెట్టుకోరు ఎవరైనా ఆడపిల్లలు ఎవరైనా ఉంటే ఈ వీడియో చూస్తే రూమ్ని ఇలా ఇంత మంచిగా ఇంత గలీజ్గా పెట్టుకోవాలి రూమ్. తనకైతే ఫోన్ చేసిన కలిసి వస్తుంది ఆ పిల్ల వచ్చిన తర్వాత అసలు ఏంటి అనేది అసలు నేను అవన్నీ తెలుసుకొని ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు అవసరం లేదు. ఎందుకంటే మొన్నటి దాకా కూడా నేను అజ్జు కోసం ఎన్ని చేశానో మీకు తెలుసు. ఇంకా నా పేషెన్స్ అయితే రోజు రోజుకి తగ్గిపోతుంది. ఈవెన్ ఎంత హర్టింగ్ ఉందంటే ఎవరైతే నా ఇంట్లో వాళ్ళు ఉంటారో ఒక్కొక్కరు ఫోన్ చేసి, ఎవరైతే విజయవాడ వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఫోన్ చేసి నువ్వేం చేస్తున్నావు వాళ్ళు అలా చేస్తుంటే అని నన్ను అడుగుతుంటే నాకు నవ్వాలేడో వాళ్ళు అర్థమైతే లేదు. ఈడు వచ్చి ఇదిగోండి నా ప్రాణానికి దాచుగారు దీన్ని తీసుకొచ్చి నా దగ్గర వదిలేసి వెళ్ళిపోయాడు. దానికైతే ఫోన్ చేసిన నాకు తెలిసి వచ్చేస్తుంటుంది. వచ్చిన తర్వాత దాని బ్యాగ్ గీగ్ అన్నీ ఇవ్వండి రెడీగా పెట్టిన. వచ్చిన తర్వాత దానికి ఇచ్చేసి దాన్ని పంపించి దెంగుతా. నాకు సంబంధం లేదు. ఇంకా నేను అసలు ఎవరితో ఫ్రెండ్షిప్ పెట్టుకోను. ఈ జిందగీ అయిపోయి నో ఫ్రెండ్స్ నో నథింగ్. నా మొడ్డ కూర్చిపోయి నా ఫ్రెండ్షిప్ చేసి ఒకటోసారి రెండోసారి మూడోసారి ఇది నాలుగోసారి చాలా బాబు. నేను కూడా మనిషిని, నాకు కూడా పేషెన్స్ ఉంటాయి. 2000 years later. వచ్చింది. ఒక్కదాన్ని వచ్చినావా? లేదు మా బావ ఇద్దరు వచ్చినాం. మీ బావని పైకి రమ్మని చెప్పి సరసాలు ఇద్దరం కలిసి. లేదు నువ్వు నాకు మాత్రమే కాల్ చేస్తావు, అందుకే మా బావకి. మరి మీ బావని పైకి తీసుకురావాల్సింది కదా, ఇద్దరం కలిసి సరదాగా ఏమంటారు సరసాలు ఆడుతుండే, మంచిగా ముద్దులు ఆడుతుండే. నేను మాట్లాడు కానీ చెప్పు, ఎందుకు కాల్ చేసుకోవచ్చు? ఏం లేదు, నీ బట్టలు ఏవేవి ఉన్నాయో నీ లగేజ్ అంతా ప్యాక్ చేసుకొని తీసుకొని వెళ్ళిపో. సరే తీసుకొని వెళ్ళిపోతాను. అంటే ఏంటి ఇప్పుడు ఇద్దరు నిజంగా రిలేషన్షిప్లో ఉన్నారా? అంటే అర్జున్ నిన్ను అసలు ఎందుకు తీసుకొచ్చిండు? ఎందుకు తీసుకొచ్చిండు అంటే నాకోసమే తీసుకొచ్చిండు. ఇక్కడికా నీకోసం వాడే అంటే దాన్ని మొడ్డ ఉడపనికి తీసుకొచ్చిండు. అంటే మీ ఇద్దరు ఎఫ్ఐఆర్లో ఉండేనా? అఫేరా? అసలు మనం పుట్టినప్పటి నుంచి బాగా పడతాం, మేమెందుకు అఫేర్లో ఉంటాం? బావమరదలు అంటే మొట్టల బావమరదలు ఏంది? బావమరదలు ఓ ప్రతిదానికి బావమరదలు అని చెప్పేసి అదొక లైన్ పెట్టేసుకుని ఇష్టాచారంగా చేస్తే నేను ఎర్రి పూగులా కనపడుతున్నాను. నవ్వుతున్నావేంటే? నువ్వు నవ్వుతున్నావు. మొత్తం మంచిగా మోసం చేసి ఎట్లా నవ్వుతున్నావు నువ్వు అసలు? నేనేదో మోసం చేస్తా? మా బావని నేను పెళ్లి చేసుకుంటే మోసం ఎలా అవుతుంది? మీ బావని నేను చేసుకున్నా కదా. అది నీతోనే, నువ్వు తాళి కట్టుకుంటే అవ్వదు. అసలు ఏంది నాకు అర్థమైతే లేదు. ఒకళ్ళ తర్వాత వాడు నాకు తాళి కట్టిండు, వాడు తాళి కట్టిండు వీడి తాళి కట్టిండు కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది తీ మెళ్ళో వెళ్ళి. ఏంటి ఇది తాళి? నీ కనుక నువ్వు కట్టుకున్నావేమో, నేను అలా కాదు. మా బావనే వచ్చి నాకు కట్టుకున్నాను. తీయను అస్సలు చేతులు నడికేస్తా ఇంకొకసారి. ఆహా చేతులు నడుతుందంట నావి. కొట్ట అంటే నన్ను ఇలా చెప్పు తీసి తప్పైపోయి అని అనుకు. నేను కొట్టును అంటే నన్ను కొట్టు, నేను పడతా. తీయను అస్సలు తీయను. నేనైతే ఉండదు. పని చెప్తా చూడు. ఈ రోజు నుంచి నేను వాడి కోసం నేను కట్టుకునేది ఏంటి? మరి నువ్వే కట్టుకున్నావు సరేనా? నేను దగ్గరేస్తలే. బట్టలు తీసుకో. ఏ ఒక్కటి కూడా ఇక్కడ ఉన్నాయి నీకు వీల్లేదు. సరే తీసుకో. మిగతా లగేజ్ అంతా నేను పంపిస్తా. మీ బావని నమ్మంట. నీ మొడ్డల బావని ఇంట్లో ఫస్ట్ అడుగు కూడా పెట్టనీయద్దు. అరే మా బావ ఎందుకు వస్తాడు ఈ ఇంటికి? వాడి ఇంటికి ఉన్నాడు. వాడు నాతో కలిసి కాపురం చేసి అమ్మ 3 సంవత్సరాలు. ఇప్పుడు కూడా నేను అనుకుంటున్నా. సరే ఇప్పుడు కూడా నేను అదే చెప్తున్నా. ఇప్పుడు కూడా నువ్వు నాకు వాడు కావాలి, నేను ప్రేమతో ఉన్నా, వాడు ఎవరి దగ్గర ఉన్నా సరే నా అజ్జు నా ప్రేమ అంటున్నాను. సరే దా అండర్స్టాండ్ ఉన్నాం. అది కనుక నువ్వు తాళి తీడి అదితి ఇదితి అవన్నీ అస్సలు అవ్వదు. ఎక్కడుందా? ఎందుకంటే నువ్వు నిజంగా లవ్ చేస్తున్నావు. ఎందుకంటే నేనేం నిన్ను మోసం చేయాలని
దా ఇద్దరు కలిసి అండర్స్టాండింగ్ లో ఉందాం, నేను వద్దనట్లే. అది కనుక నువ్వు నా తాళితి అదితి ఇదితి అన్నాను, వాడే వచ్చి నాకు కట్టిండు. పర్ఫెక్ట్లీ వేర్ హస్బెండ్ అండ్ వైఫ్, సరేనా? అర్థమవుతుందా? నీతులు మాట్లాడకమ్మా, ఆతులు లేని వాళ్ళందరూ నీతులు మాట్లాడుతున్నారు. నువ్వు కట్టుకున్నప్పుడు ఆతులు నీతులు ఏం లేదు, సరేనా? 3 సంవత్సరాలు లవ్ చేసా, తెగించి వీడియోలు చేసిన ఆడుతోని, అది అందరికీ తెలుసు. వీడియో చేసిన మాత్రంకే అన్నీ అయిపోతుందా? వీడియో చేసినంత మాత్రం అంటే ఎలాంటి వీడియోలు చేసినా అప్పుడు నన్ను చేసుకుంటాడు ఇప్పుడు నన్ను. ఏంటి ఏంటి అదే ఆ మైండ్ అదే ఆ మైండ్ చేయకపోతుంది. నువ్వు వెళ్ళి వేరే వాళ్ళు చేసుకో, చూస్తూ కూర్చుంటాడు. నేను ఆల్రెడీ చేసుకున్నాను, ఆల్రెడీ చేసుకున్నాను. నేను ఎందుకు వేరే వాళ్ళని పెళ్లి చేసుకోవాలి? కొత్త మురిపం అది అట్లనే ఉంటుంది. మరి వాటర్ బాటిల్ అడ్డు ఏంటి? వాటర్ బాటిల్ అడ్డు అది లవ్ కాదు, రిలేషన్షిప్ లో కాదు. మేమిద్దరు రిలేషన్షిప్ లో కాదు, అది లవ్ కాదు. మరి ఎందుకు లవ్ చేస్తున్నా అని చెప్పిన వాడికి వాడు కూడా సరే, అది నీ పర్సనల్. లడ్డు నీ మేము కోపంతో చెన్నై వెళ్ళిపోయిండు. వచ్చిన తర్వాత నేను వాడితో మాట్లాడతా. మా తమ్ముడు ఎందుకు తీసుకోబడి తెలియదు, దాసు ఎందుకు తీసుకోబడి తెలియదు. ఈ ముగ్గురు కలిసి తెంగేశారు. నన్ ఆఫ్ మై బిజినెస్. కాకపోతే అక్కడ నా తమ్ముడు ఉన్నాడు, వచ్చిన తర్వాత అక్కడ మాట్లాడు. అది నాకు అనవసరం. అది నీకు అనవసరం ఏంటి? అనవసరం. సరే, ఎంత కాదు. ఏమంటే ఇప్పుడు ఒక ఇంట్లో పాపం చేద్దామంట, నువ్వు నేను వచ్చి. అవును, నువ్వు చెప్తున్నావు కదా, నేను అన్ని వీడియోస్ చేశాను, నా తప్ప ఎవరు పెళ్లి చేసుకుంటారు అది ఇది. కావాలంటే నేను బావతో నేను మాట్లాడుకుంటాను. నువ్వు ఉండు, నేను ఊహించుకోకూడదు. మరి నువ్వు లవ్ అంటే అదే నువ్వు చెప్తున్నావు కదా, నాకు వాడు కావాలి అది కావాలి అంటే నాకు మాత్రమే కావాలి. ప్రసాదం పెంచినట్టు ఊరంతా అలా ఉన్నప్పుడు వాడికి ఇబ్బంది పెట్టి నువ్వు ఇబ్బందిలో ఉంటే అది లవ్ కాదు పండు. నువ్వు ఇబ్బందిలో పెట్టినా నాకు కావాలి కదా, ఇబ్బంది పడుతుంది. నువ్వు తాళి కట్టుకున్నావు పండు, అది కదా అర్థం అవ్వట్లేదు. వాడు ఎలా కడతాడో, నీకు ఎలా కట్టిండో, నేను రేపు పొద్దున్న పిఎస్కి వెళ్ళి ఏం చేయాలో చేస్తాను. నేను రోజు ప్రతి వీడియో నేను ఎందుకు అక్కడ దాకా వెళ్తలేదని అంటే, నాకు అజయ్ అంటే అంత ఇష్టం. వాటి నువ్వు ఎవరు చేయలేదు, సఫర్ అవ్వాలన్నా నా కోసమే అవ్వాలని నేను కోరుకుంటున్నాను. నీకు ఒక విషయం అర్థమవుతుందా? నువ్వు పిఎస్ వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా వాడు ఏం సఫర్ అయినా ఏం అవ్వదు. ఎందుకంటే మేము హస్బెండ్ అండ్ వైఫ్. ఎక్కడికి పోయినా నేను వాడు ఒకటే హస్బెండ్ అండ్ వైఫ్. నేను ఏమి చేసినా సపోర్ట్ చేస్తుందా? ఫ్యామిలీ నిన్ను ఎవరు అడగారు. నీ పేరెంట్స్ నీ ఫ్యామిలీని ఎవరిని అడగారు. నిన్ను అర్జున్ ఇద్దరిని అడుగుతారు. ఇంట్లో నాకు సోది వద్దు, తీసుకొని బయటకి దెంగే. సరే, నేను దెంగేస్తానని మా బావ కాల్ చేసి చెప్తా. క్యాబ్ బుక్ చేస్తాడు, నేను పోతాను. ఏ కింద ఉన్నాడన్నా మీ బావ? అవును, లగేజ్ ఇంతుందిగా. మేము బైక్ లో వచ్చినాం. అసలు మేము మళ్ళీ బయటికి పోవాలి, పనుంది కొంచెం. అట్లా మాట్లాడాలి నీవు. ఫస్ట్ ఇక్కడ నుంచి వెళ్ళిపోయి నేను ఏం చేస్తాను తెలియదు. అసలుకి సెన్సిటివ్ మళ్ళీ మరదలు బాగా మరదలు అనుకుంటారు. వెళ్ళిపో ఫస్ట్. అరే రూమ్ బయటకు వెళ్ళి ఫస్ట్. నేను పోతా అంటున్నాను కదా, నేను ఎందుకు బయట నువ్వు కాల్ చేసినా కాబట్టి నేను వచ్చినా. అవును, అయిపోయింది. టాపిక్ తీసుకొని ఫస్ట్ నా ఇల్లు నుంచి బయటకు వెళ్ళి ఫస్ట్. సరే, పోతలేదు. నేనంటోళ్ళు మా ఇంట్లో అడుగు పెట్టి కూడా మొట్టలు తెలుగు వస్తలేదు. గ్యాప్లకు నువ్వే చెప్పాలి మాట. నేనే చెప్పాలి. దెంగేస్తుందమ్మా వయ్యారి. అబ్బో సరే. అరే అది వెళ్ళిందో లేదో చూసి రాకపోవడం. మొహం మీద గట్టిగేస్తుంది.